కూడా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాల ప్రచారాలు దుష్ప్రచారాలు చేసిన వైసీపీ పార్టీ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ప్రయత్నానికి శ్రమకు అడ్డుకట్ట వేసే విధంగా ఏదో ఒక విధంగా కూడా అమరావతిపై బురద చల్లే ప్రయత్నం చేసే భాగంలోనే ఈరోజు అమరావతి వైశ్యుల రాజధాని అంటూ కూడా సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టి వ్యాఖ్యలు చేయించారు. ఇది అనుకోకుండా కాకతాళీయంగా జరిగిన మాటలు కాదు, దీని వెనక పెద్ద కుట్రే ఉందంటూ కూడా న్యాయవాదులు కూడా పోలీసులు వర్షంలో కూడా తేలింది. ఇప్పుడు మొత్తానికి ఈ కేసుకు సంబంధించి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ నమోదైన కేసుకు సంబంధించి ఇప్పటికీ కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇక మరోవైపు కృష్ణరాజును కూడా ఇదే పోలీసులు తుళ్ళూరు పోలీసులు అదుపులో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఈ కేసుకు సంబంధించిన ప్రధాన న్యాయవాది వివి లక్ష్మీనారాయణ గారు, సార్ చెప్పండి, ఏంటి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది సార్? సో ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలో మరి గత 4 రోజుల నుంచి కూడా మొన్న గత 8వ తారీఖు జరిగినటువంటి ఏదైతే 6వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదో ఉందో దానికి సంబంధించి సాక్షి మీడియాలో లవిల్ షోలో అమరావతికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీని నాశనం చేయాలనే ఉద్దేశంతో, దానికి ఉన్నటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు 2014 నుంచి ఈ 11 సంవత్సరాలు అనేక రకాలుగా విషయం తల్లి సాక్షి మీడియాని వేదికగా చేసుకొని అనేక విధాలుగా కూడా చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సంబంధించి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి మరి ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీని ఆ సాక్షి మీడియా లీడ్ చేసిన విధానాన్ని కూడా తీసుకొని వాళ్ళని ప్రతిపక్షం కూడా హోదా లేకుండా ఓడించిన విధానం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యానాలు ఉన్నాయో అమరావతి మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో వారికి వారే రాజకీయ సమాధి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి మనం ఘంటాబాదం చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అయితే దానిలో భాగంగా మరి కేసు దాఖలు చేయటం, ఆ కేసు తాలూకా మరి ఎవరినైతే A2గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే లైవ్ షో చేసి ఆయన లీడర్ ఆయనే దానికి మొత్తం కూడా ఎంకరేజ్ చేశాడని చెప్పేసి మీరైతే కేసు దాఖలు చేశారో దానికి సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేయటం, రిమాండ్ చేయటం, ఆ రిమాండ్ని యాక్సెప్ట్ చేసి ఆయన కస్టడీకి వరకు 24/6/2025 వరకు ఆయనకి జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయడం అనేది జరగడం జరిగింది. సార్, ఈ ఘటన జరిగిన తర్వాత కొమ్మినేని వివరణిస్తూ కూడా ఇది మా ఛానల్కు సంబంధం లేని ఇష్యూ అని కూడా ఆయన వివరణ చేస్తూ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాడు తప్పితే రాజధాని ప్రజలకు కానీ రాజధాని మహిళలకు కానీ క్షమాపణ చెప్పడం ఎలా చూస్తాడు? అంతకన్నా కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే అలాంటి వ్యాఖ్యానాలు చేయలేదని పదే చెప్పాడు. అట్లాగే నేను ఆయన నివారించాను, ఎవరైతే రాజుగారు చెప్పారో అనేది కృష్ణరాజు గారు చెప్పాడో ఆయన నివారించడం ప్రయత్నం జరిగిందని చెప్పినప్పుడు మరి నివారించదలిసినప్పుడు ఇక్కడ షో చూసినప్పుడు మేము లైవ్లో షో చూసినప్పుడు అది ఎక్కడా కూడా అంత ప్రస్ఫుటంగా మీ యొక్క మీరు ఏదైతే చెప్పాలనే ఉద్దేశం అయితే ఉందో అంత స్పష్టంగా కనిపించట్లేదని వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. అయితే ఒక పర్సనల్గా మేము కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించేటువంటి కానీ న్యాయ వ్యవస్థలు కానీ అన్నీ కూడా అమరావతి ఏరియాలోనే ఉన్నాయి. మన హైకోర్టు కూడా అమరావతిలోనే ఉంది, అసెంబ్లీ కూడా అమరావతిలోనే ఉంది, సెక్రటరియట్ కూడా అమరావతిలో ఉంది, ఈ మంగళగిరి కోర్టు కూడా అమరావతిలోనే ఉంది, డీజీపీ ఆఫీసు కూడా మంగళ ఉంది, రాజ్యభవన్ కూడా అమరావతిలోనే ఉంది. ఇంతమంది ఉన్నటువంటి ఇంత ఇన్స్టిట్యూషన్లు నడిచేటటువంటి వ్యవస్థ అంటే అమరావతి పేరు రాకముందు కూడా మీరు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తీసుకున్న, అమరావతి అమరేశ్వరు చూసుకున్న, అట్లాగే పెద్ద కాకానిలో దర్గా చూసుకున్న, అట్లాగే మేది విజయవాడ చూసుకుని ఇవన్నీ కూడా అమరావతి ఏరియాలోనే ఉన్నాయి. మరి ఈ విధంగా దాన్ని ఈ ఉద్దేశపూర్వకంగా అంత ముందు నుంచి ఎంతమంది ప్రజలు నివసించేటువంటి పరిస్థితిలో మనం దైవ భూమిగా భావించేటువంటి పరిస్థితిలో ఎవరు భావాలు వాళ్ళకు ఉంటాయి. అమరావతిని పేరు మీద సవర్జంగా అది అమరావతి అనేది దేవతల నిర్ణయం కనుక ఇక ఆ పేరు రావడం అనేది ఆ పేరు ఎప్పుడో మనం తెలియక ముందే వచ్చింది కనుక దాన్ని నిర్ధారించేసి పెట్టినటువంటి విధానం, దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ అనేది వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో 2014 నుంచి విశ్వం జమ్మి అనేక కోణాల్లో దీన్ని ఇమేజ్ని రిప్యుటేషన్ నాశనం చేయాలని కోరుతున్నారో దానిలో భాగమే మొన్న జరిగినటువంటి లైవ్ షో భాగం అని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో సాక్షి మీడియా ఏదైతే ఉందో వాళ్ళు సెక్షన్ 6 ఆఫ్ ది నెట్వర్క్ టెలివిజన్ యాక్ట్ కింద కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినందుకు
పొగిబిడి చేయాల్సినట్టుగా వాళ్ళని బ్రాడ్కాస్ట్ చేయకుండా ఫర్దర్ కూడా నివారించాల్సిన పరిస్థితిగా, అట్లాగే సాక్షి మీడియా సంబంధించిన మేనేజ్మెంట్ని, దాని వెనుకున్నటువంటి వైసీపీ నాయకుల్ని ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు కూడా అది వాళ్ళు ఏదైతే అమరావతి మీద ఇష్టపడటం కానీ అట్లాగే అమరావతి మహిళలను కానీ కామెంట్ చేయడం ఇంతవరకు కూడా ఆపలేదు. నిన్న జరిగినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన మీడియా ప్రెస్లో కూడా మళ్ళీ కూడా మరి మహిళను కూడా కామెంట్ చేశాడు. దానిక మళ్ళీ ప్రభుత్వాన్ని కామెంట్ చేశారు. కేసులకు సంబంధించి కూడా కామెంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ముందు కూడా ఇలాంటి చేస్తూ ఉండడం కూడా సజ్జల మీద కూడా కేసులు దాఖలాయితే సిద్ధంగా ఉన్నాం. సజ్జల మీద కూడా కేసు కూడా మళ్ళీ ఇంకో కేసు రిజిస్టర్ కాబోతుంది. కాబట్టి వాళ్ళలో మార్పు రాదు. దానికి చట్టపరమైన కుట్రగా భావించవచ్చు సార్. ఇదంతా ప్రభుత్వం మీద ఒక పథకం ప్రకారం జరిగే కుట్రగా. ఇది ప్రభుత్వం మీద కుట్ర కన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారని భావించాలి. ఎందుకంటే వాళ్ళు ఓడిచ్చారు కదా, ప్రతిపక్ష హోదాలు కూడా లేకుండా చేశారు కదా. అందుకని ఆ విధంగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే నేను చెబుతున్నా, ప్రతిపక్ష హోదా కోల్పోయినా సిగ్గురాల. కేవలం ఇప్పుడు ఇక వాళ్ళకి ఉన్నటువంటి రాజకీయ సమాధి అయ్యే పరిస్థితి కూడా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంగా భావించవచ్చు. సార్, ఇదే కొమ్మినేని గతంలో జడ్జీలను దూషించిన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. దానిపై కూడా ఏమైనా ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అంటే దాని ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి. అదంతా కూడా సిబిఐ కోర్టుకి ఎంట్రస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్లు కొన్ని ఎఫ్ఐఆర్లు కట్టడం కూడా జరిగింది. దాంట్లో కొంతమంది పరారై ఉండడం వల్ల వాళ్ళని కూడా వారెంట్ ఇష్యూ చేయడం కూడా జరిగింది. కాబట్టి దాని పందాల అది కూడా నడుస్తూ ఉంటుంది. ఇది మొత్తానికి సాక్షి ఛానల్లో కూడా కావాలని చెప్పి అమరావతి పైన, అమరావతి ప్రజలపైన కూడా ఒక దురుద్దేశపూర్వకమైన ఆలోచనతో ఆ రోజు డిబేట్ నిర్వహించారు. ఇది వైసీపీ పెద్దలు తమని రాష్ట్ర ప్రజలు ఓడించి 11 స్థానాలకే కైవసం చేసి అధికారం కోల్పోయే విధంగా చేసిన రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవడం కోసమే ఇలాంటి రకమైన వ్యాఖ్యలు చేస్తూ రకరకాలుగా అమరావతిపై కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు త్వరలోనే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేస్తారు. మరోవైపు ఎంత జరుగుతున్నా కూడా వైసీపీ పెద్దలు తమ నోటి దురుసును తగ్గించుకోవటం లేదు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేసులు నమోదు చేశాము. త్వరలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయిస్తామంటూ కూడా న్యాయవాదులు లక్ష్మీనారాయణ చెబుతున్నారు. ఇది మొత్తానికి కొమ్మినేని శ్రీనివాస్కు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఆయన గుంటూరు జిల్లా జైలుకి అయితే